నిజామాబాద్ జిల్లా సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతు గారికి బాపూజీ వచనాలయ పోరాట కమిటీ కన్వీనర్ కోనేరు సాయి కుమార్, దళిత బహుజన నాయకులు, సామాజిక కార్యకర్త బంగారు సాయిలు, రవి, రాజు, శ్రీను తదితర బాపూజీ వచనాలయ పోరాట కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. కొంతమంది నాయకులు సభ్యులు కాకుండా 3700 చిల్లరకు పెంచి ఎన్నికల్లో పోటీ చేయకుండా 5 ఏళ్ల 2 ఏళ్లని నిబంధనలు విధించి కుటుంబంలో తమ గ్యాంగ్లో దాదాపు 200 మంది సభ్యులను చేర్పించడం జరిగింది. 480 మందిలో తప్పుడు మార్గాల్లో సభ్యులను చేర్పించుకుని బాపూజీ వచనాలయం అభివృద్ధి పేరుతో 3 కోట్ల రూపాయలు బలవంతంగా వసూలు చేసి అవినీతి అక్రమాలకు తెరతీయాలని చూస్తున్నారు. కొద్దిమంది లేమంటారు కొలక తింటామంటే కాదు, అది ప్రజల సొమ్ము, ప్రజలకి చెందాలా, ప్రజల ఆస్తులతో సమానంగా దాన్ని ధృవీకరించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. గాంధీ పుట్టిన దేశంలో, రఘు రాముడు వెళ్ళిన రాజ్యంలో 1951లో అప్పటి డిఓ గారు, కలెక్టర్ గారు 10 ఎకరాల స్థలాన్ని కొంతమంది పెద్ద మనుషుల్ని పిలిచి మీరు కమిటీగా ఏర్పడి దీన్ని పేద విద్యార్థులకు, నిరుపేద విద్యార్థులకు, సామాన్య ప్రజలకు నిత్య పేపర్ చదువుకోవడానికి, పుస్తకాలు చదువుకోవడానికి పుస్తక భాండాగారంగా ఏర్పడినటువంటి బాపూజీ వచనాలయాన్ని కొంతమంది స్వార్థపరులు తమకు అనుకూలంగా కమిటీలో 488 మంది సభ్యులుంటే 200 సభ్యుల్ని అధ్యక్షులు, కార్యదర్శి, తర్వాత కోశాధికారి పేర్లుగా ఎన్నికైనటువంటి వారు వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ స్నేహితుల ఇళ్లలో తయారు చేసుకొని ఎవ్వరు మెంబర్షిప్ కాకుండా 3750 రూపాయలకు మెంబర్షిప్ని పెంచారు. ఎవరు పోటీ చేయకుండా 5 ఏళ్ళు 2 ఏళ్ళు అనేటువంటి నిబంధనని తయారు చేశారు. బాపూజీ వచనాలయం ఆస్తుల మీద వారి కన్నుబడ్డది. దాన్ని కాజేయడానికి నానా అకృత్యాలకు, నానా సంకరజాతి కథలకు వాళ్ళు పాల్పడుతున్నారు. కాబట్టి ఆ యొక్క ఆస్తిని ఆ యొక్క దోపిడీదారుల నుంచి కాపాడి నిరుపేదల కోసము, పేద ప్రజల కోసమే ఉంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క బాపూజీ వచనాలయ పరిరక్షణ పోరాట సమితి ఏర్పడింది. ఈ మేరకు మేము పోరాటం చేస్తూ ఉన్నాము. ఇప్పటి నుంచి కాదు, 80 సంవత్సరాల నుంచి, 8 దశాబ్దాల నుండి ఆ యొక్క స్థలం పేద ప్రజలకు అందుబాటులో ఉంది. కాబట్టి దాన్ని అన్యాక్రాంతం కాకుండా అందులో కిరాయిలు ఎక్కువ వసూలు చేస్తూ తక్కువ తీస్తూ ఉన్నారు. అదేవిధంగా నానా కథలు జరుపుతూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిపైన విచారణ చేయాలని ఈరోజు కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది. తక్షణమే కలెక్టర్ గారు స్పందించి ప్రభుత్వానికి నివేదిక అందజేసి విచారణ జరపాలని కోరుతా ఉన్నాము.